నంద్యాల జిల్లాలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన భూమిని ఆక్రమించారంటూ రైతు ఆరోపించారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. రైతు ఆరోపణలపై వెంటనే విచారించి సమస్యను పరిష్కరించాలంటూ ఆర్డీఓను చంద్రబాబు ఆదేశించారు. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బుగ్గన రాజనాథ్ రెడ్డి నా 4 ఎకరా ఆక్రమించుకున్నాడు. 2022లో కోర్టులో తీసుకొచ్చినాడు. కోర్టులో స్టే తీసుకొచ్చి స్టే చేసిన ప్యాపులు ఎంఆర్ఓ గారు, ప్యాపులు సిఏ గారు, డోన్ ఆర్డీఓ గారు, కలెక్టర్ మేడము ఒక్కొక్కసారిగా 6 మాటలు తిరిగినాం. కానీ నాకు స్పందించలే. కలెక్టర్ మేడం దగ్గరికి 6 మాటలు ఇచ్చి అర్జీలు మేడంతో మాట్లాడుతున్నాను. సర్లే మేడం అన్నాము. ఆర్డీఓ సారికి 4 మాటలు ఇచ్చిన, ఎంఆర్ఓకు 32 సార్లు అర్జీలు ఇచ్చిన. ప్యాపిల్ ఎంఆర్ఓ అనుమతించి చేనులే పోతాం మేడం, 110 ఏళ్ళ చేను నేను ఏ ప్రకారంగా బుగ్గరాజానికి ఇచ్చి పెట్టాలా అని అడిగినాం. నువ్వు ఇస్తేనే కదా నీ కలెక్టర్ దగ్గర చేయని ఇది అంటది ఎంఆర్ఓ. ఆర్డీఓ సార్కి వచ్చినాం, ఏ లేదు. కానీ భూమి 110 ఏళ్ళ భూమి పొద్దు 4.5 ఎకరా ఇడిచిపెట్టుకోవాలంటే నేను ఏ ప్రకారం ఇడిచిపెట్టుకోవాలా? ఎక్కడ తిరిగినా ఎస్ఐ చేనులో పోతే పట్టకొత్తాడు. ఏం తిప్పలు పడాలను రైతుని. ఓకే తమ్ముడు, నీ పేరేంటి? రామచంద్ర, పోలేం రామచంద్ర, పోతోటి గ్రామం, ప్యాపిల్ మండలం, డోన్ తాలూకా, నంద్యాల జిల్లా. అసైన్మెంట్ పట్టా ఈందా ఏరే వాళ్ళది సార్, ఏరే వాళ్ళది సార్ అసైన్డ్ పట్టాలు. ఆయన చెప్పేది మీరు నువ్వు కొంచెం జాగ్రత్తగా నీకు తెలియకపోతే స్టడీ చేసుకో సార్. మంచిది సార్. మళ్ళా నువ్వు స్టడీ చేసుకోకుండా సార్ నేను డెప్త్కి వెళ్తాను. సరే సార్, మంచిది సార్. నేను డెప్త్కి వెళ్ళిన తర్వాత తప్పుంటే మాత్రం నీకు చాలా ప్రమాదంలో పడతాను. నా రోజు చెప్తాను, గుర్తుపెట్టుకో సార్. మంచిది సార్, మంచిది సార్. నువ్వు స్టడీ చేసావా? యూ డూ వన్ థింగ్, నేను ఇస్తాను. స్టడీ చేసి మినిస్ట్రీ పంపించండి. నువ్వు కరెక్ట్ గా రికార్డ్స్ అన్ని స్టడీ చేయి. అతనికి కానీ ఏ మాత్రం డాక్యుమెంట్ ఉంది, ఎవరి పేరుతో ఉంది? ఎవరి పేరుతో ఉంది? అది పోలేం రామాదేవి. ఎవరావిడ? భార్య. కాదు, నువ్వు సరే ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఇచ్చాడు? అతను బుగ్గన రాజన్న అనుచరులకు ఇచ్చినాడు. వాళ్ళ అనుచరులకు ఇచ్చాడు. కేసు కానీ ఇచ్చిన 4 మాటలు కేసు తీసుకోలే. కేసు కానీ 4 మాటలు ఇచ్చిన నా చేనులోకి వచ్చి కొట్టేకొచ్చింటే కేసు కానీ తీసుకోలే. ప్యాపిల్ సిఏ గారు ఓకే, కేసు కూడా పెట్టాం. 4 మాటలు ఇలాంటి జరుగుంటే మాత్రం చాలా సీరియస్ గా ఉంటుంది. ఇలా భూములు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే మాత్రం నేను అందుకే ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చా. పీడీ యాక్ట్ కింద పెట్టి మళ్ళా బెయిల్ రాకుండా చేస్తా, శాశ్వతంగా జైల్లో ఉంటారు. వెరీ క్లియర్ ఆన్ దాట్. నువ్వు ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకొని నాకు ఇమీడియట్ యాక్షన్ తీసుకుని చెప్పండి. మాజీ మంత్రి బుగ్గనపై భూ కబ్జా ఆరోపణలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్ అందిస్తారు. సుంకన్న, కొత్తబుర్జు గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో కొంతమంది రైతులు ఎదుర్కొంటున్నటువంటి రెవెన్యూ సమస్యలపైన నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులతో మాట్లాడారు. అందులో ప్యాపిలి మండలం పోదేటి గ్రామానికి చెందినటువంటి రామచంద్రుడు అనేటువంటి ఒక రైతు తనకున్నటువంటి 4.5 ఎకరాల భూమిని కూడా గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుచరులు ఆక్రమణకు గురి చేశారు. వాటిని తమకు సమస్యను పరిష్కరించాలని కూడా రెవెన్యూ అధికారులకు, అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినా కానీ తనకు న్యాయం జరగలేదు. పోలీస్ స్టేషన్ లో 4 సార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా తిరిగి ఆక్రమణదారులపైన చర్యలు తీసుకోకుండా పోలీసులు తనపైన కేసులు నమోదు చేశారని కూడా ముఖ్యమంత్రి ఎదుట రామచంద్రుడు రైతు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వెంటనే స్పందించి ఆర్డీఓ గారిని స్టేజ్ నుంచి కూడా పిలిపించి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. రైతు చెబుతున్నట్టుగా ఆ భూమి ఆక్రమణకు గురైందని తెలిస్తే ఆక్రమణదారులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే పీడీ యాక్టులు కూడా అమలు చేయాలని కూడా ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. సో రెవెన్యూ అధికారులు కూడా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విచారణ మొదలు పెడతామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే గతంలో జరిగినటువంటి భూ ఆక్రమణ కూడా అయితే పూర్తిగా దీనిపైన కూడా న్యాయం చేస్తామని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇవ్వడంతో రైతు కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దీనిపైన కూడా తీవ్ర చర్చనీయాంశమైనటువంటి చర్చ జరుగుతోంది. శ్రీనివాస్. రైట్ సుంకన్న, థ్యాంక్ యూ.